రైట్ కల్తీ మద్యం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. జనార్దన్ రావు ఫోన్ గురించి ఆరా తీశారు పోలీసులు. ఆఫ్రికా నుంచి వస్తుండగా ఫోన్ పోయిందంటూ జనార్దన్ రావు చెప్పినట్టుగా తెలుస్తోంది. జనార్దన్ పేరుతో మరో సిమ్ తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్ని మధ్యానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఏమని జనార్దన్ రావు ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎక్సైజ్ అధికారులు పాల్పడ్డారా, కల్తీ చేశారా? రైట్ కల్తీ మద్యం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. జనార్దన్ రావు ఫోన్ గురించి ఆరా తీశారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్పించినటువంటి నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఈ పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ లో ఏవన్గా ఉన్నటువంటి కీలక నిందితుడు అయినటువంటి టీడీపీ నాయకుడు అయినటువంటి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన ఏవన్ అద్దెపల్లి జనార్దన్ రావు పోలీసులు అలాగే అధికారులు కూడా మొన్న అదుపులోకి తీసుకొని గన్నవరం ఎయిర్పోర్ట్ లో నిన్నంతా కూడా విచారించడం, ఆపై అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే అరెస్ట్ వరకు అంతా విచారణ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా పోలీసులు జనార్దన్ నుంచి ఫోన్ రికవరీ చేయడంలో మాత్రం మరి నిర్లక్ష్యం వహించారని కూడా అధికారులు నిర్లక్ష్యం కనబడుతుంది కూడా మనకి. ఇలాంటి సంచలనాత్మక నిందితులు అందులో సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ లేదనుకుంటే దీనికి సంబంధించినటువంటి అతనికి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుగానే వాళ్ళు పోలీసు వీటన్నిటికైనా ముందుగానే పరిశీలన తీయాలి. ముందుగానే మొబైల్ అయితే మాత్రం ఖచ్చితంగా హ్యాండ్ అవుట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటది. ప్రతి కేసులో కూడా పోలీసులు కావచ్చు, అట్లాగే కావచ్చు, ఎవరైనా కానీ మొబైల్ అనేది అతని నుంచి రికవరీ చేయాల్సిన బాధ్యత అయితే రెస్పాన్సిబిలిటీ అధికారులపై ఉంది. కానీ జనార్దన్ రావు విషయంలో మాత్రం పోలీసులు కానీ అట్లాగే ఎక్సైజ్ అధికారులు ఆ స్థాయిలో ఆ విధంగా చూడకపోవడం, అట్లాగే అతని నుంచి మొబైల్ రికవరీ చేయకపోవడం అనేది ఒక ట్విస్ట్ గానే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకనుకుంటే అతను ఫారెన్ నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియా వచ్చేటప్పుడు ముంబైలో అతను ల్యాండ్ అయినట్టు తెలుస్తా ఉంది పోలీసుల విచారణలో భాగంగానే. అయితే ముంబైలో ల్యాండ్ అయిన అతని నుంచి అతను నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కు రావడం జరిగింది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో అతన్ని అదుపు తీసుకున్నటువంటి ఎక్సైజ్ అధికారులు అలాగే పోలీసులు కూడా మొబైల్ ని అతని నుంచి తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. నిన్న విచారణలో భాగంగా మొబైల్ అంటే ఇతను మొబైల్ నుంచి కాల్ డేటా, ఈ ఘటనకు సంబంధించి ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎవరెవరితో లావాదేవీలు జరిపారు, ఎవరెవరితో మాట్లాడే ఫోన్లో అడిగే ప్రయత్నం చేయడం, మొబైల్ తన దగ్గర లేదని ముంబైలో పోయిందని కూడా అతను జనార్దన్ అధికారులకు చెప్పడం జరిగింది. మొబైల్ పోవడం ఏంటని కూడా పోలీసులు ఒకసారి ఆశ్చర్యానికి గురవడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసే అవకాశం సమయం మించిపోతుంది కనుక అతను ముందుగానే అరెస్ట్ చేయడం జరిగింది. మొబైల్ అయితే అతను రికవరీ చేయలేకపోయారని చెప్పచ్చు. అయితే పోలీసులు అధికారులు అయితే మాత్రం అవసరం ప్రత్యామ్నాయం కూడా అతని పేరు మీద సిమ్ గానికి వస్తే ఖచ్చితంగా అతని కాల్ డేటా కూడా కల్పిస్తా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే అతన్ని ఈ మొబైల్ లేదనుకుంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నుంచి మళ్ళీ అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకునే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. ఎందుకనుకుంటే ఈ మొబైల్ అనేది రికవరీ చేయలేకపోయారు కాబట్టి మొబైల్ కోసమైనా ట్రాన్సాక్షన్స్ కోసమైనా ఖచ్చితంగా అవసరమైతే ఉంది. ప్రస్తుతానికి అయితే మొబైల్ ని ఎలా రికవరీ చేయాలనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అగ్ని మధ్యానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఏమని జనార్దన్ రావు ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎక్సైజ్ అధికారులు పాల్పడ్డారా?